వెల్కమ్ టు కేఎస్ నవోదయ. ఈరోజు మన వీడియోలో ఆడ్ మినట్ చాప్టర్లోని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అందులో జేఎన్విఎస్టీ 2023. ఓకేనా? మనం దీనికన్నా ముందు క్లాస్లో జేఎన్విఎస్టీ 2024లో జరిగిన 2 ఫేజెస్ సంబంధించిన క్వశ్చన్స్, ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము 2023 అండ్ 24 రిమైనింగ్ వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? In that first question, okay, this is question figure. We have 4 options. Okay, na? In that first one, A, B, C, D. Okay, na? We have 4 figures. Now, first of all, odd mode means find the different one. Okay, na? ఇవ్వబడిన ఈ 4 ఫిగర్స్లో డిఫరెంట్గా ఉన్న ఫిగర్ని మనం ఐడెంటిఫై చేయాలి. By observing these figures carefully, see here. ఫిగర్ ఏని మనము 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఈ ఫిగర్ వస్తుంది. ఓకేనా? అగైన్ ఈ సెకండ్ ఫిగర్ని అంటే బి ఫిగర్ని 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే సి ఫిగర్ వస్తుంది. ఓకేనా? ఈ ఫిగర్ను ఈ 3 ఫిగర్లని ఫస్ట్ ఏబిసి ఫిగర్లని ఏ ఫిగర్ని అయినా తీసుకొని మనం రొటేట్ చేసామనుకోండి, డి ఫిగర్ అనేది రాదు. ఓకే, ఎందుకు? ఇక్కడ మనకు లైన్ మిస్ అయింది. ఒకటి చూడండి, ఇక్కడ ఈ లైన్ గీస్తే మ్యాచ్ అయ్యేది. ఓకేనా? సో డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏంటి? ఆప్షన్ డి. రీజన్ ఏంటంటే ఫిగర్ ఏ బి సి ఆర్ సేమ్ వెన్ దే ఆర్ రొటేటెడ్. ఓకేనా? పర్టికులర్ యాంగిల్ అంటే 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ చేయడం వల్ల ఇవి ఒకదాని ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా? క్లియర్నా? సో ఇది డి అనేది వాటితో కోయిన్సైడ్ కాదు, ఆ ఫిగర్ లెక్క లేదు కాబట్టి అది డిఫరెంట్గా ఉంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకేనా? This is question figure. Okay, this is question figure. In that we have 4 options: A, B, C, D. Okay, in that figures inside figure ఉంది, ఫిగర్ మళ్ళీ అవుట్ సైడ్ కూడా సమ్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా? ప్రతి దాంట్లో దిస్ ఇస్ ఇన్సైడ్ ఫిగర్, దీస్ ఆర్ అవుట్ సైడ్ ఫిగర్స్. ఓకేనా? దిస్ ఇస్ ఇన్సైడ్ ఫిగర్ అండ్ అవుట్ సైడ్ ఫిగర్, ఇన్సైడ్ ఫిగర్ అండ్ అవుట్ సైడ్ ఫిగర్. మన ఇక్కడ ఏమున్నాయంటే కొన్ని స్క్వేర్స్, సర్కిల్స్ అండ్ రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏ ఫిగర్కి ఏమైనా చూద్దాం. ఫస్ట్ ఇన్సైడ్ ఉన్న ఫిగర్ రాస్తున్నాను నేను. ఫస్ట్ ఇన్సైడ్ ఏముంది? రెక్టాంగిల్. ఓకేనా? ఫస్ట్ ఫిగర్ ఇది రెక్టాంగిల్. తర్వాత నెక్స్ట్ అవుటర్ సైడ్ ఏమున్నది? సర్కిల్స్ ఉన్నాయి. ఓకేనా? రెక్టాంగిల్కి ఆర్ రాస్తున్నాను, సర్కిల్కి సి రాస్తున్నాను. ఇక్కడ కూడా ఇన్సైడ్ ఫిగర్ ఏంటి? రెక్టాంగిల్. అవుట్ సైడ్ ఏమున్నాయి? స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా? హియర్ ఆప్షన్ బిలో కూడా మనకి ఇన్సైడ్ ఫిగర్ రెక్టాంగిల్ ఉంది, అవుట్ సైడ్ ఏముంది? స్క్వేర్ ఉంది. ఓకేనా? హియర్ ఇన్సైడ్ ఏముంది? సర్కిల్ ఉంది, అవుట్ సైడ్ ఆల్సో సర్కిల్ ఉంది. ఓకేనా? చూడండి, ఈ వాటిలో ఫస్ట్ ఫిగర్లో ఇన్సైడ్ సర్కిలే ఉంది, మన రెక్టాంగిల్ ఉంది. సెకండ్ ఫిగర్లో కూడా ఇన్సైడ్ ఫిగర్ రెక్టాంగిలే ఉంది. అండ్ థర్డ్ ఫిగర్ కూడా ఇన్సైడ్ ఫిగర్ రెక్టాంగిలే ఉంది, కామన్గా చూసినట్టయితే. అర్థమవుతుందా? ఇక్కడ ఇన్సైడ్ ఫిగర్ సర్కిల్గా ఉంది. ఓకేనా? సో మనకు దీన్ని బట్టి డిఫరెంట్గా ఉండేది ఏంటంటే ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే ఫిగర్ ఏబిసి ఇన్సైడ్ ఫిగర్ ఈజ్ రెక్టాంగిల్గా ఉంటే ఫిగర్ డిలో మాత్రం ఇన్సైడ్ ఫిగర్ సర్కిల్ ఉంది. ఓకేనా? సర్కిల్ అనేది డిఫరెంట్గా ఉంది కదా, రెక్టాంగిల్ లేకుండా. సో డిఫరెంట్గా ఉంది ఏంటి? ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఓకేనా? దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ దట్ వీ హ్యావ్ 4 ఆప్షన్స్: ఏ బి సి డి. ఓకేనా? 4 ఫిగర్స్. నౌ అబ్జర్వ్ దిస్ ఫిగర్స్. ఫిగర్ బి సి డి ఆర్ సేమ్ వెన్ దే ఆర్ రొటేటెడ్. ఓకేనా? ఒక పర్టికులర్ యాంగిల్స్లో వాటిని మనం తిప్పడం వల్ల ఒకదాని ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా? చూడండి, ఈ ఫిగర్ మనము 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ ఫిగర్ వస్తుంది, డి వస్తుంది. బి నుంచి సికి వస్తుంది. ఈ సి ఫిగర్ కూడా అగైన్ 90 degrees రొటేట్ చేయడం వల్ల డి ఫిగర్ వస్తుంది. ఓకే, 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయడం వల్ల మనకి సి నుంచి డీకి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఫిగర్ బి, ఫిగర్ సి, ఫిగర్ డి ఆర్ సేమ్ వెన్ దే ఆర్ రొటేటెడ్. ఓకేనా? వాటిని ఒక మన పర్టికులర్ యాంగిల్స్లో రొటేట్ చేయడం వల్ల అవి సేమ్ అవుతున్నాయి. ఈ ఫిగర్ ఏ అనేది ఈ ఫిగర్ బిసిడి లెక్క లేదన్నట్టు. ఓకేనా? డిఫరెంట్గా ఉంది, చూడగానే అర్థమైపోతుంది. ఓకేనా? సో అవర్ ఆన్సర్ ఇస్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్. ఓకేనా?
A, B, C, D, we have 4 options. Now observe these figures carefully. By seeing these all figures are similar, but here see the arrow symbol. Okay, na? In figure A, the arrow is moving outward. Okay, na? Here this is also outward. This arrow symbol is moving inside the figure. Okay, na? Here this is also moving outside direction. Okay, na? Figure A, B, D. The arrow is moving అవుట్వర్డ్ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళట్టుంది ఇలా. ఓకేనా? ఇది ఫిగర్ సిలో ఏ విధంగా ఉంది, ఇన్సైడ్గా ఉంది. ఓకేనా? ఇలా డిఫరెంట్గా ఉంది కదా. సో మనకి దీని బట్టే ఫిగర్ సి అనేది మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్న ఫిగర్. ఓకేనా? క్లియర్నా? ఓకే. ఫిగర్ ఏ, బి, డిలో మనకి ఆరో మార్క్ అనేది అవుట్వర్డ్ బయటకు వెళ్ళినట్టు, బయట వైపు వెళ్ళినట్టుంది. ఈ ఫిగర్లో సిలో ఉన్న ఆరో మార్క్ అనేది ఫిగర్ లోపలికి వెళ్తుంది, ఫిగర్ లోపలికి వెళ్ళినట్టుంది. మిగతా వాటిని ఫిగర్ నుంచి బయటకు వెళ్ళినట్టుంది ఆరో మార్క్. ఓకేనా? దట్స్ వై అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ జేఎన్యూఎస్టీ 2022 ఇయర్కి సంబంధించిన 4 క్వశ్చన్స్. ఓకేనా? ఆడ్ మ్యాన్ అవుట్ చాప్టర్లోని 4 క్వశ్చన్స్. In that first question, okay, this is question figure. In that we have 4 figures or 4 options. Okay, now option A, B, C, D. In that we have to find the which one is different one. Okay, now observe this figure first of all. Here we have cross or into symbol is there. Okay, now cross or into symbol is there. Here also cross into symbol. Here also cross. Here also cross symbols. Okay, now that means in that given 4 options we have 4 crosses. Okay, na? Then how can you find out which one is different one? First, now count this cross symbols. Okay, na? In first figure A lo 1, 2, 3, 4. Okay, na? In figure A we have 4 crosses. Okay, na? Figure B 1, 2, 3, 4. Middle also 1 is there. Okay, na? 5 total. 5 crosses. Here 1, 2, 3, 4. Okay, na? Here missing only 4 crosses or into symbols. In figure D 1, 2, 3, 4. Okay, na? Now see this here 4 intus, 4 intus, 4 intus. Option B 5 intus. So now easily we can say option B is our answer. Okay, na? Because first figure and third figure, fourth figure having only 4 into marks are 4 cross symbols are there. Okay, na? But figure B having 5. Okay, na? Different one is option B. Clear na? Now see the next question, figure number 2. This is question figure. Okay, na? This figure is called question figure. In that we have 4 options A, B, C, D. In that we have to find which one is different one. Now observe each figure carefully. Here we have 4 squares. Here ఆల్సో మన 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ మన సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా దీంట్లో ట్రయాంగిల్ని 3 పార్ట్ చేయడం జరిగింది. చూడండి, అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇవన్నీ 4 ఈక్వల్గా ఉన్నాయి లేదా దీంట్లో ఫస్ట్ ఫిగర్లో. ఈ పార్ట్ ఏ విధంగా ఉంది, ఈ పార్ట్ ఏ విధంగా ఉందో, ఈ పార్ట్ అంటే 4 పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? హియర్ ఆల్సో 4 సర్కిల్ని 4 పార్ట్ చేసిన వాళ్ళు క్వార్టర్ పార్ట్ ఇవి కూడా ఈక్వల్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఇన్ని ఫిగర్స్ ఆల్సో రెక్టాంగిల్స్ అనేవి 4 ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? ఆప్షన్ డిలో ఈ ట్రయాంగిల్ కట్ చేసిన పార్ట్ చూడండి, ఇవి 3 పార్ట్సే ఉన్నాయి. కానీ ఆ 3 పార్ట్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా? ఈ బాటంలో ఉన్న పార్ట్, మిడిల్లో ఉన్న పార్ట్, టాప్ ఉన్న పార్ట్ డిఫరెంట్గా ఉన్నాయి షేప్లో ఒకటి. కానీ ఈ రిమైనింగ్ ఫిగర్ ఏ, బీసీలో ఏ ఫిగర్ అయినా కానీ ఆ ఫిగర్లో ఉన్న రిమైనింగ్ 3 ఫిగర్స్ సేమ్గా ఉంది. ఇక్కడ కూడా అంతే. అంతేనే కదా? అంటే అవర్ ఆన్సర్ ఇది ఆప్షన్ డి. వై? బికాస్ ఫిగర్ ఏ, బీసీలో ఫిగర్స్ అనేవి 4 ఈక్వల్ పార్ట్స్గా 4 ఈక్వల్ షేప్స్లో ఉన్నాయి, సేమ్ షేప్లో ఉన్నాయి. ఓకేనా? ఈ సేమ్ షేప్లో ఉన్నాయి. ఇది ఏ విధంగా ఉందో ఇది అదే విధంగా. ఓకేనా? అదేవిధంగా ఇది ఏ విధంగా ఉందో సెకండ్ ఫిగర్ అదే ఉంది, థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్. ఈ 4 ఫిగర్స్ సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో కూడా అంతే, ఇది ఏ విధంగా ఉందో ఇది
ఇది అన్ని ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ పై పార్ట్ మిడిల్ పార్ట్ డిఫరెంట్గా ఉంది, మళ్ళీ మిడిల్ పార్ట్ బాటమ్ పార్ట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకదానికొకటి మ్యాచే కావట్లేదు, సేమ్ లేనే లేవు. సో అవర్ ఆన్సర్ ఇది ఆప్షన్ డి. ఓకేనా. నౌ క్వశ్చన్ నెంబర్ 3. దిస్ ఇస్ క్వశ్చన్ ఫిగర్ ఇన్ దట్ వీ హ్యావ్ 4 figures A, B, C, D. By observing these figures, in each figure having 3 circles. Okay, dotted circles 1, 2, 3. First figure, second figure 1, 2, 3, and third figure 1, 2, 3. Fourth are D figure. Fourth figure are D figure. No problem. Okay, 1, 2, 3. Let me here 4 options having 4 shared circles. Okay, then how can you identify which one is different one? Now observe their circles positions. Okay, అవి ఏ పొజిషన్లో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇది ఫస్ట్లో ఫిగర్ ఏలో కార్నర్కి ఒక సర్కిల్ ఉంది షేడ్, తర్వాత దీనికి ఇటు సైడ్ ఒకటి టాప్ను రైట్ సైడ్ పార్ట్ ఉంది, అంటే దానికి ఆనుకొని అన్నట్టు. ఓకేనా, ఫిగర్ లోపలికి ఆనుకొని 2 సర్కిల్స్ ఉన్నాయి. ఫిగర్ బిలో కూడా కార్నర్కి ఒకటి ఉంది. ఓకేనా, దీని బట్టి మళ్ళీ ఇంకో సర్కిల్, ఇటు సైడ్ ఇంకో సర్కిల్ ఉంది. ఇక్కడ ఒక కార్నర్కి ఒక సర్కిల్ ఉంది. కార్నర్తో పాటు ఇక్కడ దీనికి సైడ్ ఎంబటి లేకుండా ఈ సైడ్కి ఉంది ఒకటి. ఇక్కడ ఉండకుండా ఏముంది, మిస్ అయ్యి సెంటర్లో ఉంది. ఆ ప్యాటర్న్ ఫాలో కాలేదు. ఒక ఫస్ట్ 2 figures యొక్క ప్యాటర్న్ని థర్డ్ ఫిగర్ ఫాలో కాలేదు. నేను అబ్జర్వ్ చేస్తాను ఫిగర్ డీని. కార్నర్కి ఒక ఫిగర్ ఉంది, నెక్స్ట్ ఈ సైడ్కి, నెక్స్ట్ ఈ సైడ్కి ఒకటి ఉంది. ఫిగర్ ఏ, బి, డిలో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఒక సర్కిల్ అనేది కార్నర్గా ఉంటే రిమైనింగ్ 2 షేడ్ సర్కిల్స్ అనేవి ఆ కార్నర్కి ఉన్న సైడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ వెంబటి ఉన్నాయి. దీనిలో కూడా ఉంటాయి. కార్నర్కి ఉంది, ఈ సైడ్కి కార్నరు సైడ్కి. ఇక్కడ చూడండి, కార్నర్కి ఒకటి ఉంది, సైడ్కి ఒకటి ఉంది. సైడ్కి లేకుండా ఇక్కడ మిడిల్లో ఉంది. ఇక్కడ ఈ కార్నర్లో లేకుండా రెడ్ ఇక్కడ గీసిన దగ్గర. ఓకేనా, ఇక్కడ లేకుండా సైడ్కి లేకుండా లోపలిగా ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి. డిఫరెంట్గా ఉంది కదా, ఏ, బి, సి అనేది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఓకేనా. లేదనుకోండి, ఈ ఫిగర్ని ఒక యాంగిల్ ఇలా తిప్పండి, 90 degrees క్లాక్ వైజ్ తిప్పితే ఫిగర్ డి వస్తుంది. ఓకేనా, ఫిగర్ డిని మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ తిప్పి అనుకోండి, ఫిగర్ బి వస్తుంది. అంటే ఏ, బి, డి ఆర్ సేమ్ వెన్ దే ఆర్ రొటేటెడ్. లేదనుకోండి, ఈ షేడ్ సర్కిల్స్ యొక్క ప్యాటర్న్ అబ్జర్వేషన్ సరిపోతుంది. అంటే వాటి ఏ విధంగా ఉన్నాయి, ఫిగర్లో ఏ కార్నర్కి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క పొజిషన్ అబ్జర్వేషన్ అని అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా, దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్ ఇన్ దట్ this is option A, option B, option C, option D. So observe these questions. Okay, now these figures carefully. Figure A, B, D figures అనేది సేమ్గా ఉన్నాయి. ఓకేనా, చూడండి ఏ విధంగా చూడండి. ఈ ఫిగర్ని మనం ఫస్ట్ ఫిగర్ ఏని 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేసాం అనుకోండి, ఫిగర్ బి వస్తుంది. ఓకేనా, ఈ ఫిగర్ బిని మళ్ళీ 180 degrees క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ రొటేట్ చేయడం వల్ల మనకి ఫిగర్ డి వస్తుంది. బి నుంచి ఫిగర్ డి వస్తుంది. కానీ ఫిగర్ సి అనేది ఈ ఫస్ట్ ఏ ఫిగర్ కానీ, బి ఫిగర్ కానీ, డి ఫిగర్ కానీ, ఈ 3 ఫిగర్లు ఏ ఫిగర్ని కానీ మనం ఒక పర్టికులర్ యాంగిల్లో రొటేట్ చేయడం వల్ల ఫిగర్ సి అనేది రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే దాని ఫిగర్ అనేది దాని షేప్ డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇక్కడ ఆరో మార్క్కి స్టార్టింగ్ స్మాల్గా ఉంది, రిమైనింగ్ వాటిలో ఉన్న లైన్ అండ్ బిగ్గా ఉంది. లేదా ఇక్కడ బిగ్ నుంచి తర్వాత లైన్స్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి, కానీ ఇక్కడ స్మాల్ నుంచి బిగ్కి వెళ్తున్నాయి. అసెండింగ్ ఆర్డర్లో ఉంది వీటి యొక్క సైజు, ఆరో కింద ఉన్న లైన్స్. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వై? బికాజ్ ఫిగర్ ఏ, బి, డి ఆర్ సేమ్ వెన్ దే ఆర్ రొటేటెడ్ ఇన్ పర్టికులర్ యాంగిల్స్. ఓకేనా, క్లియర్నా. నెక్స్ట్ జేఎన్విఎస్సి 2021. ఓకేనా, నవోదయ ఎగ్జామ్ 2021లో వచ్చిన ఆడ్ మెన్ అవుట్ చాప్టర్ సంబంధించిన 4 questions. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్. ఓకేనా, ఇన్ దట్ క్వశ్చన్ వీ హ్యావ్ 4 options A, B, C, D. ఓకేనా. నౌ అబ్జర్వ్ దిస్ ఫిగర్ కేర్ఫుల్లీ. ఈచ్ ఆప్షన్ హ్యావింగ్ 1 circle, big circle. ఓకేనా, ఇన్ దట్ 4 letters are there. ఓకేనా, that letters are P, QRS. ఓకేనా, here also PQRS, here also PQRS, here also PQRS. ఓకేనా, here in 4 options the letters PQRS common. Now see these letters position. ఓకేనా,
హియర్ PQRS, ఓకేనా, PQRS దిస్ డైరెక్షన్, ఓకేనా. విచ్ డైరెక్షన్? క్లాక్ వైజ్ డైరెక్షన్, CW, ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఫస్ట్ ఫిగర్లో ఉన్న లెటర్స్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఓకేనా. సెకండ్ ఫిగర్లో Bలో PQRS, ఓకేనా. PQRS మీన్స్ ఈ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకేనా, ACW, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ సిలో అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. PQRS మీన్స్ ఇక్కడ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. నౌ ఫిగర్ D, PQRS, ఓకేనా. PQRS చూడండి ఇక్కడ, PQRS ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకేనా. ఫిగర్ BCDలో లెటర్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటాయి. ఫిగర్ Aలో మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. చూడండి ఇక్కడ PQRS ఇలా ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో డిఫరెంట్గా ఉండేది ఏంటి? ఆప్షన్ A. ఎందుకంటే ఫిగర్ Aలో లెటర్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. రిమైనింగ్ BCDలో మాత్రం రిమైనింగ్ 3 ఫిగర్స్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అవుతుంది, ఓకేనా. క్లియర్నా? Now see the next question. Question number 2. This is question figure in that we have 4 options A, B, C, D. Okay na? Now observe it. In the figure having 3 circles, small circles and 1 triangle. B also 3 circles, 1 triangle. C also 3 circles, 1 triangle. D also 3 circles and 1 triangle. అంటే చూడండి ఇక్కడ ఈచ్ ఫిగర్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 సర్కిల్స్, 1 ట్రయాంగిల్, ఓకేనా. అవి ఎక్కడ ఉన్నాయంటే ఫిగర్లో కార్నర్స్ ఉన్నాయి, ఓకేనా. ఈచ్ కార్నర్కి ఒక్కొక్కటి ఉన్నాయి. 4 కార్నర్స్కి 4 ఉన్నాయి. అంటే 3 కార్నర్స్లో సర్కిల్, ఇంకో కార్నర్లో ట్రయాంగిల్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఆ విధంగా ఉంది. ఫిగర్ Aలో, Bలో, Cలో, Dలో విధంగా కూడా 3 సర్కిల్స్, 1 ట్రయాంగిల్ కార్నర్కి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది కార్నర్కి ఉంది, ఓకేనా. ఫస్ట్ ఫిగర్లో ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది కార్నర్కి ఉంది. ఇక్కడ ఫిగర్ Cలో ఆల్సో ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది కార్నర్కి ఉంది. ఫిగర్ Dలో ట్రయాంగిల్ యొక్క కార్నర్ కాకుండా వర్టెక్స్ ఉంటుంది, అదే 2 సైడ్స్ కలిసే ప్లేస్ అనేది కార్నర్కి ఉంది, ఓకేనా. వర్టెక్స్ అనేది కార్నర్కి ఉంది. ఈతలో ఏముంది ఇక్కడ? సైడే, బేస్ ఆర్ సైడ్. ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది కార్నర్కి ఉంది. ఇక్కడ కూడా ఇది సైడ్ అనేది ట్రయాంగిల్ యొక్క 1 సైడ్ అనేది కార్నర్కి ఉంది. ఇక్కడ కూడా ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది కార్నర్గా ఉంది. సో డిఫరెంట్గా ఏంటి మనకు ఉంది? ఇది వర్టెక్స్ ఒకటే, ఇది కార్నర్కి ఉంది. సో ఆప్షన్ ఈజ్ D. డిఫరెంట్గా ఉండేది ఆప్షన్ D. ఎందుకంటే ఫిగర్ Aలో, Bలో, Cలో సర్కిల్స్ మాత్రం కార్నర్కే ఉన్నాయి. Dలో కూడా 4 ఫిగర్స్లో Dలో ఉంది. దీన్ని ఏ విధంగా డిఫరెంట్గా ఉండదని అబ్జర్వ్ చేయాలంటే ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే మనకి ట్రయాంగిల్ యొక్క 1 సైడ్ లేకపోతే ట్రయాంగిల్ యొక్క బేస్ కింద ఉండేది, ఓకేనా. లేదంటే మన సైడ్గా అనుకుంది, ఓకేనా. ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది కార్నర్కి ఉంది ఫిగర్ Aలో, Bలో, Cలో కూడా. కానీ ఇక్కడ ఏముంది? సైడు అనేది కార్నర్ కాకుండా ట్రయాంగిల్ యొక్క వర్టెక్స్ అంటే ఏంటిది? 2 సైడ్స్ జాయినింగ్ పార్ట్ ఉంటుంది కదా, జాయినింగ్ పార్ట్ను వర్టెక్స్ అంటారు. ఆ వర్టెక్స్ అనేది ఇది కార్నర్గా ఉంది. రిమైనింగ్ వాటిలో ఏముంది? కార్నర్కి సైడే ఉంది, ట్రయాంగిల్ యొక్క సైడ్ 1 సైడ్, ఓకేనా. సో డిఫరెంట్గా ఉంది ఆప్షన్ D. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఓకే. దిస్ ఇస్ క్వశ్చన్ ఫిగర్ ఆప్షన్ A, B, C, D. By observing carefully, each option having 3 letters. Here also 3, 1, 2, 3. Here also 1, 2, 3. Here also 1, 2, 3. Here also 1, 2, 3. నెక్స్ట్ అసలు ఆ లెటర్స్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ దాంట్లో TIC ఉంది, TIC ఉంది. దీంట్లో కూడా ఉంది T ఉంది, I ఉంది, C ఉంది, ఓకే. ఇక్కడ ఉంది T ఉంది థర్డ్ ఫిగర్లో, E లేదు, C ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఫిగర్ Dలో అబ్జర్వ్ చేద్దాం. I ఉందా? I ఆల్సో దేర్. నెక్స్ట్ T ఉందా? T ఉంది, C కూడా ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఫిగర్ Cలో మనకి I అనేది మిస్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ I ఉంది, ఫిగర్ Aలో I ఉంది, Bలో I ఉంది, Cలో కూడా I ఉంది. ఫిగర్ B మన Cలో I లేదు, I ప్లేస్లో మనకి కొత్త లెటర్ E ఉంది. అర్థమవుతుందా?
అదేవిధంగా ఫిగర్ ఏబిడిలో మనకి టీ ఐ సి అనే 3 లెటర్స్ కామన్గా ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ డిఫరెంట్గా ఉంది. కానీ సిలో మనకి ఏముందంటే టీ ఉంది, సి ఉంది. ఐ లేకుండా ఐ ప్లేస్లో ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈ ఉంది. ఓకేనా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఐ ప్లేస్లో ఈ అనేది రీప్లేస్ అయ్యింది. సో మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటి, సీనే కదా. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ ఫిగర్ ఏ, ఫిగర్ బి, ఫిగర్ డిలో మనకి టీ ఉంది లెటరు, ఐ ఉంది, సి ఉంది. కామన్గా ఈ 3 లెటర్స్ ఉంది కదా, ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ ఫిగర్ సిలో మనకి ఐ అనే లెటర్ లేకుండా ఐ ప్లేస్లో ఈ ఉంది. అర్థం ఉందా? సో డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. దిస్ ఈస్ క్వశ్చన్ ఫిగర్. ఓకేనా, దిస్ ఈస్ క్వశ్చన్ ఫిగర్. ఇన్ దట్ యూ హ్యావ్ 4 ఆప్షన్ ఏ, బి, సి, డి. నౌ అబ్జర్వ్ ది ఫిగర్ కేర్ఫుల్లీ. సమ్ వర్టికల్ ఫిగర్ లోపల కొన్ని వర్టికల్ షేప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా హారిజెంటల్గా వర్టికల్, హారిజెంటల్, వర్టికల్, హారిజెంటల్, వర్టికల్, హారిజెంటల్గా. అంటే ఈ సైడ్కి కొన్ని ఉన్నాయి, ఇటు సైడ్కి, ఈ సైడ్కి, ఈ సైడ్కి, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్. అంటే 2 సైడ్స్కి కొన్ని మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 సర్కిల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే ఏమున్నాయో ఆ ఫిగర్లో మొత్తం అవే ఉన్నాయి, సర్కిల్స్ ఏ ఉన్నాయి. ఈ ఫిగర్లో ఏమున్నాయి, ఇక్కడ క్రాస్ ఉన్నాయి, క్రాస్ సింబల్స్. ఒక ఇంటూ సింబల్, క్రాస్ సింబల్. ఇక్కడ క్రాస్ ఉన్నాయి, ఇక్కడ క్రాస్ ఉన్నాయి. ఇక్కడ ఫిగర్ సిలో ఇక్కడ ప్లస్ సింబల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ప్లస్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, స్మాల్ స్క్వేర్ సింబల్ ఉంటే ఇక్కడ కూడా స్మాల్ స్క్వేర్ సింబల్ ఉంది. ఓకేనా, అంటే ఒక ఫిగర్లో ఒకే రకమైన సింబల్స్ ఉన్నాయి. ఓకేనా, డయాగ్రామ్స్ ఆర్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో 3 సర్కిల్స్, ఇవి 3 సర్కిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఫిగర్ బిలో మనకి క్రాస్ అనే 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ హారిజెంటల్గా ఉన్నాయి 1 2 3 4 సేమ్ ఉన్నాయి. ఫిగర్ సికి చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్స్ ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కౌంట్ చేస్తుంటే 1 2 3. నిలువుగా 3 ఉంటే అడ్డంగా మనకి సరే నిలువుగానేమో 4 ఉన్నాయి, అడ్డంగా మాత్రం 3నే ఉన్నాయి, ఈక్వల్గా లేవు. ఫిగర్ డి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నిలువుగా ఉన్న సర్కిల్స్ మన స్క్వేర్స్ ఏమున్నాయి, ఇక్కడ మనకి 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్డంగా ఉన్నాయి కూడా 1 2 ఈక్వల్నా. అంటే మనకి ఫిగర్ ఏ బి డిలో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయి, నిలువుగా మరియు అడ్డంగా ఉన్న ఫిగర్స్, లేకపోతే సైడ్లకు ఉన్న ఫిగర్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఫిగర్ లేవు. ఓకేనా, హారిజెంటల్ వర్టికల్ కాకుండా మరి సైడ్కి ఉన్న ఫిగర్స్. ఓకేనా, ఈ సైడ్కి మరియు ఈ సైడ్కి ఉన్న ఫిగర్స్ అనేది ఈక్వల్గా లేవు. నిలువుగానేమో 4 ఫిగర్స్ ఉంటే అడ్డంగానే ఓన్లీ 3నే ఉన్నాయి. ఓకేనా, సో మనకి తేడా ఎట్లా కనపడుతుంది, ఫిగర్ సిలో కనపడుతుంది కదా. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా, క్లియర్నా. సో ఈ వీడియోలో మనము 2021, 22, 23 3 ఇయర్స్లో వచ్చిన ఆడ్ మెన్ అవుట్ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.